morning everyone. Good morning, ma'am. Today maths topic is profit and loss. How do we learn profit and loss? First, by cost price. If any things we buy also, that is we call cost price. Cost price. Cost price. The shortcut we call CP. Cost price in shortcut we call CP. same selling price. Selling price. Selling price in shortcut we call SP. SP. Cost price and Selling price. now profit and loss. Profit. Profit P. Loss. L. Loss one letter L. L. Cost price CP. Selling price SP. Profit P. Loss L. Now we learn when we get profit and when we get loss. Now profit is equal the letter is P now. That is equal profit. When we get profit, selling price is more and the cost price is less. Then only we get the profit. Selling price. Selling price minus cost price. Selling price minus Cost price. Then only selling price is more, cost price is less. Then only we get the profit. Next loss. Loss, the letter is L. that is equal. When we get the loss, cost price is more, cost price minus selling price is less. Cost price minus selling price. Cost price minus selling price. Selling price. Cost price is more and the selling price is less. Then only we get the loss. Now another example. Suppose I set the only cost price and selling price. Now another one overhead. Another one is Overhead. overhead. Overhead is equal. What is the overhead? Overhead means suppose I buy the thing in a Rendichindara or other places. I spend that money. I spend the money for traveling charges. Some remaining anything purpose I use the extra amount. Cost price plus I use the extra amount. That is we call the overhead money. Overhead money ని ఎప్పుడు కూడా దేనికి యాడ్ చేస్తామంటే కాస్ట్ ప్రైస్ కి యాడ్ చేస్తాం. కాస్ట్ ప్రైస్ కి సపోజ్ we buy the one book 10 rupees. I want to wear the cover. ఆ బుక్ కి నేను ఒక కవర్ వేయాలనుకున్నాను. ఆ కవర్ వచ్చేసి 5 rupees. 5 rupees what is here? Cost price how much? 10 rupees. And 5 rupees what? Overhead. Overhead. Very good. Overhead money. What is the overhead money? I want to wear the cover. ఆ బుక్ కి నేను కవర్ వేద్దాం అనుకున్నాను. ఆ కవర్ ది 5 rupees ఏమవుతుంది? Overhead money అవుతుంది. Now after buy the book and I wear the cover also. After ఏంటి మా ఫ్రెండ్ ఏం చేస్తుంది? అబ్బా నాకు ఆ బుక్ నాకు కావాలి, నాకు ఇచ్చేవా అని అడిగింది. వాట్ ఐ డిసైడ్ ఓకే మా ఫ్రెండ్కి నేను ఇవ్వడానికి డిసైడ్ అయ్యాను. తను ఏమంది బుక్ కాస్ట్ ఎంతో చెప్పు, నేను ఆ బుక్ నేను కొనుక్కుంటాను, నువ్వు ఇంకోటి తెచ్చుకోబ్బా అని చెప్పేసినాను. అప్పుడు సేలింగ్ ప్రైస్ ఐ సెడ్ 15 rupees. I said money 15 rupees. In that time, I get a profit or loss? No
ఎలాంటి ప్రాఫిట్ రాదు, ఎలాంటి లాస్ రాదు. ఓకేనా? నెక్స్ట్ సేమ్ ఎగ్జాంపుల్ అండి. సేమ్ బుక్ నేను 10 రూపీస్ పెట్టి బుక్ కొన్నాను. సేమ్ 5 రూపీస్ పెట్టి ఆ ఓవర్ హెడ్ మనీ ఏమైతే చెప్పారో ఆ కవర్ వేసాను. మా ఫ్రెండ్ అడిగితే తప్ప నా దగ్గర ఓన్లీ 10 రూపీస్ మాత్రమే ఉన్నాయి, నాకు ఆ 10 రూపీస్కి ఇచ్చేసేయి, నా దగ్గర రిమైనింగ్ 5 రూపీస్ నా దగ్గర లేవు, ఇంకా నేను ఇవ్వలేను అని అంది. ఓకే, నా ఫ్రెండే కదా అని చెప్పేసి 10 రూపీస్కి తనకి ఆ బుక్ ఇచ్చేసాను. అప్పుడు నాకు ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా? లాస్. హౌ మచ్ లాస్? 5 రూపీస్. ఎందుకని? నేను బుక్ ఎంతకైతే కొన్నానో 10 రూపీస్కి, ఆ 10 రూపీస్కి తనకు ఇచ్చేసాను, కానీ ఆ 5 రూపీస్ ఓవర్ హెడ్గా నేను కవర్ కోసం యూజ్ చేసిన ఆ అమౌంట్ తన దగ్గర నేను తీసుకోలేదు. అవునా? అప్పుడు అది ఏమవుతుంది? నాకు లాస్ అవుతుంది. ఆ 5 రూపీస్ నేను లాస్ అయ్యాను కదా, దట్ ఈస్ అ లాస్. లాస్ అనేది ఎప్పుడు ఏమొస్తుందంటే మనం కొన్న కాస్ట్ ప్రైస్కి ఆ థింగ్స్ కోసం మనం సపోజ్ ఒక మీ పేరెంట్సే ఉన్నారు, మీ డాడీ ఒక సెకండ్ హ్యాండ్ బైక్ కొన్నారు. ఒక సెకండ్ హ్యాండ్ బైక్ కొని ఒక 10,000 పెట్టి కొన్నారు. ఆ తర్వాత ఏం చేసే వాడికి కొంచెం టైర్స్ అవి ఏమనుకున్నారంటే ఓకే వీటన్నిటిని కొంచెం నీట్గా రిపేర్ చేయించుకొని దాన్ని నేను మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అని ఆ రిపేర్ కోసం 5,000 స్పెండ్ చేశారు. 10,000 పెట్టేమో బైక్ కొన్నారు, 5,000 పెట్టేమో ఆ బైక్ మొత్తం మళ్ళా దాన్ని ఏం చేశారంటే రిపేర్ చేయించుకున్నారు. అప్పుడు తనకి కాస్ట్ ప్రైస్ ఎంత పడుతుంది? మొత్తం 15,000. ఎందుకని? కాస్ట్ ప్రైస్ బైక్ నేమో 10,000 పెట్టుకున్నాడు, 5,000 పెట్టేమో రిపేర్ చేయించుకున్నాడు. టోటల్ తనకి ఎంత అవుతుంది? 15,000 అవుతుంది. అయితే ఆ కొన్న తర్వాత తను ఒక లాటరీ టికెట్ కొన్నాడు. మీ ఫాదరు ఒక లాటరీ టికెట్ కొన్నారు. ఆ లాటరీ టికెట్ లో మీ డాడీకి ఒక న్యూ బైక్ వచ్చింది, ఒక హీరో హోండా బైక్ వచ్చింది. ఆ బైక్ వస్తే ఏం చేశాడు? అది మనకి వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేయగలమా? ముందే ఎక్స్పెక్ట్ చేయలేం కదా. అలా ఎక్స్పెక్ట్ చేయకుండా బైక్ న్యూగా ఒక హీరో హోండా బైక్ వచ్చేసరికి ఈ ఆల్రెడీ కొన్న సెకండ్ హ్యాండ్ బైక్ ని అమ్మేసేద్దాం అనుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్, మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్, సపోజ్ మీ అంకులే కావచ్చు, అరే నేను నీకు న్యూ బైక్ వచ్చింది కదా అని నువ్వు ఆల్రెడీ కొన్న సెకండ్ హ్యాండ్ బైక్ ని నేను తీసుకుంటాను, నా కమ్మర ఎంతో చెప్పు అన్నాడు. అప్పుడు మీ డాడీ ఏం చెప్పాడంటే నేను దాన్ని 20,000కి అమ్మేస్తాను అన్నాడు. ఎంతకు అమ్మేస్తానన్నాడు? 20,000కి అమ్మేస్తాను అన్నాడు. అయితే తను ఎంత అమౌంట్ యూజ్ చేశాడు? దానికి ఎంత స్పెండ్ చేశాడు? 15,000. 10,000 పెట్టేమో ఆ బైక్ కొన్నాడు, 5,000 పెట్టి రిపేర్ చేయించాడు. టోటల్ ఎంత ఖర్చు అయింది దానికి? 15,000. మరి మీ అంకుల్కి ఎంత చెప్పాడు? 20,000. అంటే 20,000కి చెప్పేసి సరే ఓకే అని మీ అంకుల్ కొనేశారు. ఇప్పుడు మీ ఫాదర్ కి ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా? ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్ వస్తుంది? 5,000 ప్రాఫిట్ వస్తుంది. Are you understood? Yes. Now, can I ask some examples to you? Yes. Okay, now Prasanna. Now, you buy the one pen. The pen cost is 10 rupees. After your friend Hemanjali asking you that pen, you say the pen cost and say what is the selling price? I buy your pen say to Hemanjali. No, you say the 12 rupees this pen. What you say? 12 rupees this pen. In that time, you get profit or loss? Profit. Why? What is the cost price? Pen cost? 10 rupees. What you say? Extra amount? 2 rupees. What is selling price you say? 12 rupees. Now you get loss or profit? Profit. How much profit? 2 rupees. 2 rupees. Very good. 6. Now Hemanjali, say like that only. You buy the one book. The book cost is 20 rupees. After say you Prasanna pen you take your book asking that girl. What is the book cost? 20 rupees. Your friend only na you say that book 15 rupees. 15 rupees ke ee friend ki ichchesaru. Now
You get a loss or profit? Loss. Why? What is the cost price? నువ్వు కొన్న బుక్ కాస్ట్ ఎంత? 20. How much amount you sell? 15. 15 rupees. Now how many rupees you lost? 5 rupees. 5 rupees. Loss amount is 5 rupees. Okay, sit. Okay, now Satvika. Now you buy the one suppose you one book one box you buy geometry box. బాక్స్ కొన్న తర్వాత మీకు అనిపించింది ఈ బాక్స్ మీద ఏమైనా స్టిక్కర్స్ అంటించుకోవాలనిపించింది. మీరు స్టిక్కర్స్ స్మైలీ పిక్చర్స్ ఏవో ఒకటి వేయించుకుంటారు కదా, ఆ పిక్చర్ అది ఒక స్టిక్కర్ 5 రూపీస్. ఆ 5 రూపీస్ అనేది ఏమవుతుంది? ఓవర్ హెడ్ మనీ. 5 రూపీస్ ఏమవుతుంది? మన కాస్ట్ ఒక థింగ్ని మనం కొన్న కాస్ట్ ప్రైస్కి దానికి మనం ఒక రిపేర్స్కి కావచ్చు, దానికి ట్రావెలింగ్ ఛార్జెస్ కావచ్చు, ఇంకేమైనా దాన్ని డెకరేషన్ చేయడం కావచ్చు, ఇదంతా కూడా ఏమవుతుంది? ఓవర్ హెడ్. ఏమవుతుంది? ఓకేనా? ఎవ్రీవన్ ఆర్ యు సిట్? డు యు అండర్స్టాండ్ ద చాప్టర్? Yes, ma'am. What is the profit and what is the loss? Understood now? Yes, ma'am. When we get profit, కాస్ట్ ప్రైస్ కంటే సేలింగ్ ప్రైస్ మోర్ అయినప్పుడు we get profit. కాస్ట్ ప్రైస్ కంటే